ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే ఏం చేయాలి? ఇది వినటానికి చాలా చిన్నదిగానే అనిపిస్తుంది కానీ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేటువంటిది. చిన్న పిల్లల దగ్గర నుంచి వివాహానికి ఎదిగినటువంటి పిల్లల వరకు కూడా సతాయిస్తున్నారు కొంతమంది. అందరూ కాదు, కొద్ది మంది మాత్రం చాలా ఏడ్పిస్తున్నారు. నమ్మించి, కొద్దిమందిని మనం వర్డ్స్ కూడా అనకూడదు కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని నమ్మిన తర్వాత మనసు కష్టపెడుతున్నారు, బాధపడుతున్నారు. నాకు యథార్థంగా చాలామంది కూడా అలా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చదువు ఒక్కటనే కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు మొండికేయటము, లేకపోతే తెల్లజాము లేవట్లే, చదవట్లే, ఇలాంటివన్నీ కామన్, సహజం. వాళ్ళకి ఏంటి, పిల్లలకి కాసేపు వెళ్ళేద్దాం సహజం, అది అంతే తప్పించి అంత పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు. కానీ చక్కగా నమ్మకం కలిగి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటే ఉద్యోగాలకు పంపిస్తారు పిల్లల్ని. అలాగే విలేజెస్ నుంచి వచ్చి కూడా నీకు టౌన్లో, సిటీల్లో ఉంటున్నారు పిల్లలు. పిల్లల మీద ఎంత నమ్మకం ఉంటే, తల్లిదండ్రులకి ఎంత నమ్మకం ఉంటే పిల్లల్ని అలా పంపిస్తున్నారు. నమ్మించి ఫైనల్గా నాకు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఒకతను అంటాడు. ఒక అమ్మాయి ఏమో నాకు నచ్చిన మా కొలీగ్ ఉన్నాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని. సరే, ఏది ఏమైనా సరే తల్లిదండ్రుల మనసును నొప్పించొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు అనేది కూడా కొంచెం బ్రెయిన్లో ఉంచుకోవాలి నాన్న. ఆలోచన ఉండాలి కాస్త. తల్లిదండ్రుల మనసును నొచ్చుకోకుండా లేదా కన్విన్స్ చేయటము ఏదన్నా చేయండి. ఎందుకంటే వ్యక్తిగతంగా చాలామంది అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి బాధపడుతూ ఉంటారు. అస్సలు మాట వినట్లేదు, మొండికేస్తున్నది అని కొంతమంది, మొండికేస్తున్నాడు అని చెప్పేసి కొద్దిమంది, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది, నువ్వు మాట వినకపోతే నాన్నకి ఏమన్నా అవుతుందేమో అన్న ఆ భయం కూడా ఉండట్లేదు మేడం. ఎంత నచ్చ చెప్పినా సరే వినట్లేదు, మొండిగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాన్న. సరే, ఏది ఏమైనా మరి పిల్లల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులే ఆచరించాలి. ఏదైనా సరే మా పిల్లలు మా మాట వినాలి. ఎందుకంటే తల్లిదండ్రులే మేలు కోరుకుంటారు. యథార్థంగా మీకు న్యాయం చేయాలనే చూస్తారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు న్యాయం చేయాలనే చూస్తారు తప్పించి వాళ్ళ మనసు కష్టపెట్టరు, బాధ పెట్టరు. సరే, తల్లిదండ్రులు మీరు ఆచరించండి నాన్న. పిల్లలు మీ మాట వినాలి అని చెప్పేసి, అది కూడా మంచి మార్గంలోనే వెళ్ళాలి, వక్ర మార్గం వెళ్ళకూడదు. వాళ్ళకి ఆ సమయానికి అనిపించదు మేము వెళ్ళే మార్గం కరెక్టేనే అనిపిస్తుంది ఆ సమయానికి. కాకపోతే జాగ్రత్తగా తల్లిదండ్రులు మాత్రం ఇది ఆచరించండి నాన్న. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు తమ మాట వినాలనే కోరుకుంటారు. మంచి మార్గంగా వెళ్ళాలి, గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకూడదు అని చెప్పేసి కోరుకుంటారు. చక్కగా తల్లిదండ్రులు ఒక 17 రోజుల పాటు, 17 రోజులు మీరు చేయాల్సింది, గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండితో ప్రమిదలా చేయండి. కొద్దిగా బెల్లం కలిపి పాలు పోయండి, పోసి ఇక మిన్నీళ్ళు పోసి కొంచెం ప్రమిద చేయండి. చేసి 4 ఒత్తులేసి దీపారాధన అనేది చేయండి. అది కూడా నువ్వుల నూనె వేసే చేయండి, ఆవు నెయ్యి అనేమి కాదు, నువ్వుల నూనె వేసి చేయండి. గ్రహ బాధలు పోతాయి. నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయండి. మనం ఏదైతే ఇప్పుడు దీపారాధన చేస్తాం అందులో కొంచెం వెన్న కూడా వేయండి. వెన్న ఇంట్లో రెడీగా ఉంటే కాస్త వెన్న వేయండి, లేదనంటారా నువ్వుల నూనె వేయండి. వేసి దీపారాధన చేయండి నాన్న. లేదమ్మా మాకెప్పుడు ఆవు నెయ్యి అలవాటు, నెయ్యే ఉంది ఇంట్లో, దీపాన్ని చేస్తాడు, నిరభ్యంతరంగా చక్కగా ఆవు నెయ్యితో అయినా సరే దీపారాధన చేయవచ్చు. చక్కగా చేయండి. 4 ఒత్తులు వేయండి. 17 రోజులు వరుసగా, అంటే కంటిన్యూస్గా 17 రోజులు చేయండి, 17 days. ఆ విధంగా చేసి మీరు మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. గోత్రము, మీ పేర్లు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని వాడు చక్కగా మీ మాట వినాలి అని చెప్పేసి, మాట వినాలి అని మనసులో సంకల్పం అనుకొని మీరు పూజా ప్రాసెస్ చేసి దుర్గా అష్టోత్తర శతనామావళి చదవండి. ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం చదవండి నాన్న. 17 రోజుల పాటు కూడా దుర్గా అష్టోత్తరము వరుసగా చదవండి. మీరు ఆ రోజు ధరించవలసింది పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. అంటే పూజ సమయం వరకు కొంతమంది అయితే మడి బట్టలు అని చెప్పేసి పెట్టుకోవటం అలవాటు ఉంటుంది. అలా అలవాటు ఉన్న వాళ్ళైతే పసుపు రంగు వస్త్రం అనేది పెట్టుకోండి. అలా పసుపు రంగు వస్త్రం ధరించే మీరు పూజా ప్రాసెస్ 17 రోజుల పాటు చేయండి. పిల్లలు తమ మాట వినాలి అని చెప్పేసి, కేవలం ఇది ఒక్కదాని కోసమేనా? ప్రతిసారి ఎన్నెన్నో నేను తెలియజేస్తూ ఉంటాను, కానీ ఇది, ఈ ఆవేదన అనేటువంటిది యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళు
వాళ్ళ ఆవేదన చూడలేకపోయాను, వాళ్ళు పడే బాధ. మాకు ఎంత నమ్మకం మేడం, మేము ఎగ్జాంపుల్ అసలు చెప్పాలంటే కొన్ని వందల మంది ఉన్నారు, కానీ నేనేనాడు కూడా అలా రిలీజ్ చేయలేదు, చెప్పలేదు, గోప్యంగానే ఉంచుతాను. చాలా మంది వచ్చి బాధపడ్డారు. చిన్నప్పటి నుంచి మా మాట వినేది మేడం, పెద్ద అయిన తర్వాత మాత్రమే ఎదురు తిరిగి వాళ్ళ ఆఫీసులో కొలీగ్ గట అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అంటుంది, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు, మా మాట వినట్లేదు అంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమో మా బాబు మాట వినట్లేదు, చిన్నప్పటి నుంచి మాకు అసలు ఎదురు చెప్పేవాడు కాదు, చాలా బుద్ధిమంతుడు, కానీ ఈ మధ్య మాత్రం ససేమిరా అంటున్నాడు, ఫలానా ఒక అమ్మాయిని తను ఇష్టపడ్డాడట, తన్నే చేసుకుంటానంటున్నాడు అని. సరే, ఎవరి తల్లిదండ్రులకి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఆ టాపిక్ కాదు. ఏది ఏమైనా తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకుండా, మీరు బాధపడకుండా వాళ్ళని కన్విన్స్ చేయండి. లేదా పెద్దవాళ్ళు చెప్పేది ఎంతవరకు అనేది మీరు పిల్లలైనా ఆలోచించండి కాస్త. ఎవరిని కూడా గట్టిగా అనే రోజులు కాదు. మీరు ఎవరు చిన్నపిల్లలు కాదు, అర్థం చేసుకోగలుగుతారు. గ్రహించండి, అర్థం చేసుకోండి. న్యాయాలు ఏది ఎంతవరకు అనేది కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని సమాధానం కూడా మీకే తెలుస్తాయి నాన్న. పిల్లలు ఎవరికైనా సరే, ఎందుకంటే నాకు అభిమానులు ఏ మాటగా మాట చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తుంటారు, యూట్యూబ్లో మేము చూస్తాం మేడం, మీరు చెప్పేది చాలా బాగుంటాయి, మా అమ్మమ్మ చూడమని చెప్పింది, మా అమ్మ చూడమని చెప్పింది, ఇలా వాడు చెప్తుంటారు. పిల్లలకు కూడా ఆలకిస్తున్నారు, చక్కగా చూస్తున్నారు. ఇక్కడని కాదు, విదేశంలో కూడా, మన తెలుగు వాళ్ళు విదేశంలో ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. నాకు తప్పుగా అనుకోకుండా ఒక అమ్మగా ఎంతవరకు నా పరిధి చెప్పాలో అంతవరకు మాత్రం మేము చెప్పగలుగుతాం. సో మీరు అర్థం చేసుకొని తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకుండా, తల్లిదండ్రులు కూడా పిల్లల మనసు బాధపడకుండా కష్టపెట్టకుండా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటుగా ఈ చిన్న పరిహారం అనేది ఇది కూడా మీరు చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. గోధుమ పిండితోటి ప్రమిద అనేది చేసుకోండి, 17 రోజుల పాటు వరుసగా చేసుకోండి, 17 రోజులు వరుసగా చేయండి. ఆ చేసినటువంటి దాన్ని మీ సమీపంలో ఏదైనా పారే నీరు ఉంటే అందులో కలపండి, మొత్తం కలిపి ఒక కవర్లో వేసి అన్ని కలిపి తర్వాత పారే నీటిలో వదిలేసేయండి, లేదా తొక్కని ప్రదేశాల్లో వేయండి నాన్న. ఈ విధంగా 17 రోజుల పాటు చేసి దుర్గా అష్టోత్తరం చదవండి, పసుపు రంగు వస్త్రాలు ధరించండి పూజ చేసేంతసేపు. సింపుల్. ఇది మీరు చేయండి. ఎవరి వల్ల ఎవరి మనసు కష్టపడకుండా ఉండేందుకు ఇది తెలియజేసేది. ఎవరి మనసు బాధపడద్దు, ఎవరి మనసు కష్టపడద్దు నాన్న. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుకెళ్ళండి. ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి.